కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు పంచమంలో, తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు పంచమంలో ఉన్నారు. అదేవిధంగా వ్యయాధిపతి అయిన రవి కూడా పంచమంలో ఉన్నారు. వీరికి ఈ వారం చాలా అనుకూలంగా చెప్పచ్చు. వృత్తిపరంగా వ్యాపారపరంగా మంచి లాభాల బాటలో ఉంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుదనం ఉంటుంది. పేరు ప్రఖ్యాత లభిస్తాయి. ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. వైద్య రంగంలో ఉన్న వారికి, వ్యాపార రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. కాలం చక్కగా ఉంది. వృత్తిలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. నూతన వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ రంగంలో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా మెడికల్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటిషియన్, టెక్నికల్ రంగంలో ఉన్న వారికి, సినిమా కళారంగాల వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఈ వారం గోచరిస్తుంది. మీరు ఏదైతే తలుచుకుంటారో, ఏదైతే తలపెడతారో అది దిగ్విజయంగా పూర్తవుతుంది. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు. అదేవిధంగా తృతీయ అష్టమాధిపతి అయిన కుజు కూడా పంచంలో ఉన్నారు. మీరు ఎంత స్థానాన్ని సంపాదించుకుంటారో అని పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. నలుగురిలోనూ మీరు ఏదైనా సరే విజయం సాధించగలరు అనే భావన ఏర్పడుతుంది. ఫినాన్షియల్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన సొమ్ము ఏదైతే ఉందో అది సకాలంలో పూర్తి రావడం, అదేవిధంగా ఒక ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. వస్త్రాభరణాలు కొనుగోలు ఉంటుంది. అలంకరణ సామాగ్రి కోసం ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడతారు. వాటి విషయంలో అవసరమైనదే తప్ప ఖర్చు చేయకుండా ఉండడం చెప్పదగినది. ఎక్కువ అలంకరణ కోసం వాటి కోసం ఖర్చు ఎక్కువ చేసే బదులు దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయడమో లేదా ఇతరత విషయాల్లో సేవింగ్స్ చేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కాలం అనుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. లాభాధిపతి అయిన రవి పంచమంలో ఉన్నారు. ముఖ్యంగా ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు. చక్కగా రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి, నాకంటూ ఒక సొసైటీలో పేరు ఉండాలి, సంపాదించుకోవాలనే ఆలోచన ఉంటుంది. అయితే ఈ విషయం ఆలోచిస్తూనే ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించడం జరుగుతుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా స్త్రీలు యూట్రస్ సంబంధించి, అదేవిధంగా స్కిన్ సంబంధించి, ఇండైజెషన్ సంబంధించిన విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. ఇమ్యూనిటీ పవర్ కాస్త తగ్గుతుంది. కాబట్టి ఏదైనా సరే డాక్టర్ని సంప్రదించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. సంబంధం కుదురుతుంది. అయితే మూడాలు కాబట్టి ప్రస్తుతం జాతక విశ్లేషణ చూసుకుని మూడాల తర్వాత ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్వామివారిని ఆరాధించడం, బుధవారం నాడు గణపతి స్వామివారికి అభిషేకం చేయడం చెప్పదగినది. అదేవిధంగా వసంత పంచమి రోజున విద్యార్థులు సరస్వతి అమ్మవారిని పూజించడం, అదేవిధంగా సరస్వతి హోమం, విద్యా గణపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in